హాయ్ ట్రైబల్స్, ఈరోజు డిఫరెంట్గా ఒక కొత్త ప్రోడక్ట్లో వచ్చాము. ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి. ఒకరోజు సీఎం లాగా నేను ఈరోజు ఒకరోజు డైటీషియన్ అవుదాం అనుకున్నాను. Hey, everybody! మిస్టర్ ముద్దుకృష్ణ సార్, అందరినీ వీళ్ళందరినీ ఒక్కళ్ళు దొరకకుండా లిస్ట్ లో చేర్చండి. ఒక్కళ్ళు దొరకకుండా. ఎందుకంటే నేను కూడా చాలా ఒక వెయిట్ రెడ్యూస్ చేయాలి. ఒక వెయిట్ రిలేటెడ్గా వచ్చి మనము ఎలా మన ఒక ట్రావెల్ అంటే ఫస్ట్ నేను కూడా కొంచెం హెవీ వెయిట్గా ఉన్నాను. మళ్ళీ కొంచెం ప్రోగ్రెస్ చేసి ఆ వెయిట్ అన్ని చాలా డిక్రీజ్ చేశాను. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్లో చూసారంటే అందరూ వచ్చి ఒక పెద్ద ఓవర్ ఒబిసిటీతో ఉన్నారు. అంటే ఎందువల్ల ఈ ఓవర్ ఒబిసిటీలో ఉన్నారంటే వాళ్ళు ఒక మిస్టేక్ అని చెప్పలేము. ఈ ఒక సొసైటీ కూడా ఒక పెద్ద మిస్టేక్ చేస్తుంది. ఏమంటే కూర్చున్న చోటే మనకి అన్ని దొరికేటట్టు చేస్తున్నారు, అన్ని ఫ్రీ యాక్సెస్ చేస్తున్నారు. ముందైతే మనము ఏదైనా కావాలి, ఏమైనా తెచ్చుకోవాలంటే మనం వెళ్ళి తెచ్చుకుంటాము. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాయంటే అన్నీ మనకి చేతికి దొరుకుతున్నాయి. ఏంద్రా వీడు ఇవన్నీ మాడుతున్నారు అనుకుంటున్నారు. దీని వెనకాల ఒక పెద్ద స్కామ్ మాఫియానే ఉంది. మీరు చూసారంటే ఫర్ ఎగ్జాంపుల్స్ వచ్చి మన ఆన్లైన్లో ఇప్పుడు టీ షర్ట్లు కొనాలా, షర్ట్స్ కొనాలా, లేకపోతే ఒక ఆఫ్లైన్ మార్కెట్లో వెళ్ళి ఒక షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళి మనం ఒక డ్రెస్సెస్ కొనాలంటే కూడా పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే అక్కడ కూడా వచ్చి ఒక ఆబ్జెక్ట్స్ అని ఒక ఓవర్ ఒబిసిటీ అంటే లావుగా ఉండే మనిషి వచ్చి ఒక టీ షర్ట్ వేసుకొని బొమ్మలు పెట్టడం, అంటే ఆన్లైన్లో మీరు చూసారంటే లావుగా ఉండే మోడల్స్ అంతా ఫొటోస్ పెట్టడము. అంటే ఏం చేసేదానికి వీళ్ళని ట్రై చేస్తున్నారో నాకు అర్థం కాదు. ఒకప్పుడు మనము ఒక డ్రెస్ షాప్కి వెళ్ళినప్పుడు ఒక షోకి బొమ్మకి షర్ట్ ప్యాంట్ అంతా వేస్తుంటారు. వేసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే మనం ఎట్లా ఇలా కరువుగా అవ్వడము, ఎలా మనకి షేప్గా కావడం, మనకి ఈ షర్ట్ కావాలి, సపోజ్ సూట్ అవ్వాలి, ప్యాంట్ సూట్ అవ్వాలి, దీనికనేసి మనం ఒక మైండ్లో బ్యాక్ అండ్ మైండ్లో వచ్చి ఒక థాట్ ఉంటుంది. మనం వచ్చి దాని తగినట్టు డైట్ ఉండి వెయిట్ రెడ్యూస్ చేసే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఉండే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే లావుగా ఉండడం తప్పు కాదు, ఓవర్ ఒబిసిటీ ఉండడం తప్పు కాదు. అంటే అలాంటి ఆబ్జెక్ట్స్ అన్నీ వేసి ఉండే చోటే ఫుడ్ డెలివరీస్, ఫుడ్ ఇవ్వడము. అది కాకుండా మీరు చూసారంటే ఇప్పుడు ఉండే బ్లాగర్స్, ఫ్రెష్గా కొత్తగా వచ్చే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కొత్తగా ఈడొక హోటల్ చూసాము, ఇక్కడ బాగుంది ఫ్రెండ్స్ ఫుడ్, ఆడ బాగుంది ఫ్రెండ్స్ ఫుడ్ అంటారు. అందరూ వెతుకుంటే వెళ్ళి ఆడ ఫుడ్ చేస్తున్నారు. అంటే ఎందుకు నేను ఇలా చెప్తున్నా అంటే ఇప్పుడు ఒక ఫుడ్ ఇండస్ట్రీయే వచ్చి ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసి హైప్ చేస్తున్నారు. ఒక హెల్తీ ఫుడ్ చేస్తే కూడా ప్రాబ్లం లేదు. వాళ్ళు హెవీగా వచ్చి ఆయిల్స్ వాడడము, ఈ యొక్క ఫాస్ట్ ఫుడ్స్ అంటే ఒక టేస్ట్గా ఉండే ఫుడ్ వచ్చి ఒక 4 వరకే, బట్ అది స్టమక్లో వెళ్ళి మనకేం చేస్తుంది అని ఎవరు ఆలోచించని అంటున్నారు. అంటే ఈరోజు మనం చూసే, రివ్యూ చేసే, అన్బాక్స్ చేసే ప్రోడక్ట్ ఏమో కాదు, ఒక వెయింగ్ మిషనే. కానీ ఈ ఒక వెయింగ్ మిషన్ గురించి మనం అన్బాక్స్ చేసే ముందు నేను చెప్పాలనుకున్నా అంటే ఇది ఒక ఏం స్పాన్సర్డ్ వీడియో కాదు. ప్రోడక్ట్ ఇదే అండి, హెల్త్ సెన్సర్స్, మోడల్ వచ్చి BS191. ఈ యొక్క వెయింగ్ మిషన్ ఎందుకు సజెషన్ చేస్తున్నా అంటే ఈ యొక్క వెయింగ్ మిషన్ వచ్చి మల్టీ ఫ్యూచర్స్ ఉన్న వెయింగ్ మిషన్. మీ యొక్క బాడీ కంపోజిషన్ వచ్చి కంప్లీట్ గా టెస్ట్ చేస్తుంది. ఈ యొక్క బాడీ కంపోజిషన్ టెస్ట్ వచ్చి మీరు బయట చేస్తారంటే దాదాపు 1000 రూపీస్ ఖర్చు అవుతుంది. కానీ ఆ ఒక విషయాన్ని వచ్చి మీరు ప్రతిరోజు మానిటర్ చేయొచ్చు ఈ యొక్క వెయింగ్ మిషన్. అంటే ఇది కంప్లీట్ గా వచ్చి ఒక బ్లూటూత్ ద్వారా కాన్ఫిగర్ చేసి టెస్ట్ చేసేది. దీంట్లో చూసారంటే దాదాపు చాలా టెస్ట్ రిపోర్ట్స్ వస్తాయి. దాంట్లో చూసారంటే ప్రోటీన్ టెస్ట్ చేయొచ్చు, బాడీ ఫ్యాట్ టెస్ట్ చేయొచ్చు, BMR టెస్ట్ చేయొచ్చు, BMI టెస్ట్ చేయొచ్చు, బాడీ టైప్ టెస్ట్ చేయొచ్చు, బాడీ మాస్, బాడీ వెయిట్ ఎంత ఉంటుందో దాన్ని టెస్ట్ చేయొచ్చు. మళ్ళీ విసరియల్ ఫ్యాట్ అంటే మన ఒక లివర్ ఫ్యాట్ ఎంత ఉంది చూడవచ్చు. మళ్ళీ మజిల్ వెయిట్స్, మన మజిల్ ఎంత ఉంది అది చెక్ చేయొచ్చు. బాడీ వాటర్ అంటే వాటర్ పర్సంటేజ్ ఎంత ఉంది బాడీలో చెక్ చేయొచ్చు. మళ్ళీ ఒబిసిటీ లెవెల్స్ మీరు చూసారంటే సబ్క్యూటనస్ ఫ్యాట్ రేట్ అంట, అంటే ఇది స్కిన్ రిలేటెడ్గా ఏమో టెస్ట్ చేయొచ్చు అనుకుంటాను. దాని తర్వాత చూసారంటే ఫ్యాట్ ఫ్రీ బాడీ అంట, మళ్ళీ బాడీ వెయిట్ అంట, మళ్ళీ చూసారంటే స్టాండర్డ్ వెయిట్ అంటే స్టాండర్డ్గా మన బాడీ ఎంత వెయిట్ ఉందో అది చూసుకోవచ్చు. అది కాకుండా వీళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క వెయింగ్ మిషన్ యూజ్ చేసేదానికి వీళ్ళు ఒక ఓన్ అప్లికేషన్ ఉంది. ఆ ఓన్ అప్లికేషన్లో మనం వచ్చి మన ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అంతమంది ప్రొఫైల్ క్రియేట్ చేసి కూడా మనం ఏం చేయొచ్చు అంటే ప్రతిరోజు వచ్చి మన వెయిట్ని ట్రాక్ చేయొచ్చు, మన హెల్త్ని మొత్తం ట్రాక్ చేయొచ్చు. వెయిట్ మాత్రమే కాదండి, మన బాడీ హెల్త్ మొత్తం ట్రాక్ చేయొచ్చు.
సరే అండి, ఫైనల్ గా ఇదండి హైసెన్స్. ఈ బాక్స్ మనం అన్బాక్స్ చేసి చూస్తున్నాము. ఇదండి ఫైనల్ గా మనం అన్బాక్స్ చేసిన బాక్స్. ఏం చూసారంటే మన వేయింగ్ మిషన్ ఉన్నాయి. అంటే ఇది డిఫరెంట్ గా ఉంది, చాలా టైప్ ఆఫ్ టెస్టర్స్ చేయొచ్చు అనేసి ఈ బ్రాండ్ మనం తెప్పించాము. మనకి వచ్చి ఈ యొక్క కంపెనీ స్పాన్సర్ చేసి మనం చేయాల్సిందంత లేదు. బట్ మనం చూసిన దాంట్లో వేయింగ్ మిషన్ లో దీంట్లో కొన్ని విషయాలు ఎక్స్ట్రాగా ఉన్నాయి, బాగున్నాయి. దాంట్లో నేను చూసారంటే ఒక మాన్యువల్ ఇచ్చారు, ఎలా ఈ ప్రోడక్ట్ వాడాలి. గూగుల్ ప్లే స్టోర్లో దీనికి అప్లికేషన్ ఉంది, అప్లికేషన్లో ఎలా వాడాలి అనేసి ఇచ్చారు. దాని తర్వాత ఏదో ఫ్యామిలీ కార్డ్ అని ఇచ్చారు, వెల్కమ్ టు హైసెన్స్ ఫ్యామిలీ అని. ఓకే, డన్. ఇదే అండి ఫైనలీ వేయింగ్ మిషన్. ఈ వేయింగ్ మిషన్ మనము బ్యాక్ సైడ్ బ్యాటరీస్ వేసాము. దాని తర్వాత దాని ముందు మీరు ఏమంటే బ్యాక్ సైడ్ వచ్చి ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ వచ్చి మీరు ఫోన్ లో స్కాన్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా వచ్చి అప్లికేషన్ కి ప్లే స్టోర్ లో అప్లికేషన్ కి నావిగేట్ చేస్తుంది. మీరు ఏం చేయాలంటే అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత అదే మీకు చెప్తుంది, ఒక డెమో వీడియో లాగా వస్తుంది, ఎలా కాన్ఫిగర్ చేయాలి ఏమని. నేను కూడా ఇంకొకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ యాప్ వచ్చి ఇన్స్టాల్ చేస్తారు కదా, యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మీరు ఒక ప్రొఫైల్ సెట్ చేసుకోవాలి. ప్రొఫైల్ సెట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఒక యూజర్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. ఆ యూజర్ ఐడి వచ్చి నేనైతే స్పెషల్ క్యారెక్టర్స్ ఆల్ఫాబెట్స్ ఇచ్చాను, తీసుకోలేదు, ఓన్లీ నంబర్స్ మాత్రమే తీసుకుంటుంది. మీరు నంబర్స్ ఇచ్చేసి ఆ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. దాని తర్వాత మీ ప్రొఫైల్ యాడ్ అయిపోతుంది. యాడ్ అయిన తర్వాత మీరు ఈ డివైస్ని యాడ్ చేసుకోవాలి మీ అప్లికేషన్లో. సో హోమ్ పేజ్లో మీకు లెఫ్ట్ సైడ్ వచ్చి సెట్టింగ్స్ సింబల్ ఉంటుంది. ఆ సెట్టింగ్ సింబల్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ డివైస్ బైండింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత కింద యాడ్ డివైస్ ఉంటుంది. ఈ యాడ్ డివైస్ పెట్టిన తర్వాత మీరు ఈ యొక్క వెయిట్ మిషన్ కింద పెట్టాలి. కింద పెట్టిన తర్వాత దాని మీద వచ్చి అది చెప్తుంది, ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, ఒకసారి ఎక్కి నిలబడండి కాన్ఫిగర్ అవుతుందని. దాని తర్వాత కాన్ఫిగర్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఈ అప్లికేషన్స్లో అన్నీ నావిగేట్ అవుతున్నాయి. మీ వెయిట్ కొట్టిన వెంటనే మీ వెయిట్లో వచ్చి ఎంత వెయిట్ ఉంది, బిఎంఐ ఎంత ఉంది, బాడీ ఫ్యాట్ ఎంత ఉంది, మజిల్ ఫ్యాట్ ఎంత ఉంది, బాడీ మాయిశ్చర్ ఎంత ఉంది, మళ్ళీ వచ్చి ఇది లివర్ ఫ్యాట్, బోన్ వెయిట్, అంటే వాడు ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ ఇచ్చిండాడు దీనిలో. ప్రోటీన్ ఎంత ఉంటుంది, లీన్ మజిల్ ఎంత, స్టాండర్డ్ ఎంత, బాడీ టైప్ ఎంత, ఇవన్నీ మనము మెజర్ చేసుకొని దాని తగినట్టు కూడా మనము ఫుడ్ హ్యాబిట్స్, స్టైల్స్ అన్ని మార్చుకోవచ్చు. దీని తర్వాత నేను ఒక డెమో లాగా చూపిస్తాను, ఒక 2 పర్సన్స్ పెట్టి ఎలా ఫ్యామిలీ మెంబర్స్ని అప్లికేషన్లో యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఎలా డే బై డే వచ్చి మీ యొక్క బాడీ వెయిట్ని, మీరు హెల్త్ గురించి మొత్తం మానిటర్ చేయాలని కంప్లీట్గా ఒక్కొక్కటిగా డెమోలా చూపిస్తాము. ఇప్పుడు ఎట్లా మనము ఫ్యామిలీ పర్సన్స్ వచ్చి మనం ఎలా ఈ యొక్క వేయింగ్ మిషన్ యాప్లో వచ్చి యాడ్ చేసి వాళ్ళ హెల్త్, వాళ్ళ ఒక బాడీ కంపోజిషన్ కూడా ఎలా ట్రాక్ చేయడం వచ్చి చూపిస్తాను చూడండి. దీనిలో చూసారంటే ఆల్రెడీ ప్రొఫైల్లో నా పేరు ఉంది. ఇక్కడ చూసారంటే ఫ్యామిలీ మెంబర్స్ యాడ్, మా అమ్మ పేరు నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత బాడీ కంపోజిషన్ వచ్చి ఎలా టెస్ట్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నా ప్రొఫైల్ ఉంది కదా, ఈ ప్రొఫైల్ క్లిక్ అవుతారంటే ఇక్కడ యాడ్ ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ అండి. ఈ యాడ్లో వెళ్ళారంటే ఇక్కడ మా అమ్మ కాబట్టి ఫీమేల్ నేను సెలెక్ట్ చేస్తాను, వాళ్ళ నేమ్ టైప్ చేస్తున్నాను. దాని తర్వాత వాళ్ళ ఒక ఏజ్ మనం పెడతాము, ఏదో ఒక ర్యాంక్ ఏజ్, ఓకేనా. ఏజ్ పెట్టిన తర్వాత వాళ్ళ ఒక హైట్ వచ్చి మనం చూస్ చేస్తున్నాము. వాళ్ళ హైట్ వచ్చి 1, ఓకే. మనం ఇమోజ్ చేసి ఏదైనా పెట్టుకోవచ్చు, ఏదో ఒక ట్రాక్ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు మా అమ్మని వచ్చి ఈ ఒక వెయిట్ మిషన్లో నిలబెట్టి వాళ్ళ ఒక వెయిట్ వచ్చి మనము ఫుల్గా వీళ్ళు ఇచ్చిన పారామీటర్స్, అనలైజ్ పారామీటర్ టెస్టులు అన్నీ చేద్దాము రండి. ఇలాగ మనం ప్రతిరోజు వచ్చి మన ఫ్యామిలీ పర్సన్స్ కూడా హెల్త్ వచ్చి ట్రాక్ చేసుకొని మనము వాళ్ళ హెల్త్ చూసుకోవచ్చు. మనము ఫైనల్గా మనము ఈ వీడియోకి ఎండింగ్కి వచ్చేసాము.
ఇప్పుడు చూసారంటే మన ఇండియన్స్కి వచ్చి లైఫ్ స్పాన్ వచ్చి 75 years లిమిట్ చేసేసారు. అదే మీరు చూడండి చైనా కానీ యూఎస్ఏ కానీ యూరోప్ కంట్రీస్ చూడండి 95 years 90 years 100 years కూడా బతుకున్నారు. మన ఇండియా వాళ్ళు 75 పైన దాటనంటున్నారు. ఎందుకంటే పోరా ఉండేది ఒక లైఫ్, నా ఇష్టాన్ని తినేసి చచ్చిపోదా అంటారు. అట్లయితే ఉండొద్దండి. హెల్త్ వచ్చి మానిటర్ చేసుకోవాలి. మన డిపెండెన్సీస్, మనకి ఫ్యామిలీ ఓరియంటెడ్ చాలా మంది ఉంటారు. ఈ కోవిడ్ వచ్చి ఆల్రెడీ చాలా మంది వచ్చి చాలా విషయాలు రియలైజ్ అయ్యారు. అంటే ఒక డైట్ కాన్షియస్ ఉండాలి, డైట్ చేయాలి. ఎందుకంటే ఆ టైంలో ఒబిసిటీగా ఉన్న వాళ్ళు ఎక్కువ వచ్చి చనిపోయే సిచ్యువేషన్స్ ఉన్నాయి కోవిడ్ టైంలో. ఈ వీడియో మూలంగా నేను ఏం చెప్తున్నా అంటే ఈ ఒక వెయింగ్ మిషన్ కూడా మీరు పెట్టుకున్నారంటే ప్రతి ఒక్కరి ఇంట్లో అట్లీస్ట్ ప్రతి ఒక్కరు వెళ్ళి చెక్ చేస్తారు, వెయిట్ చెక్ చేస్తారు, వెయిట్ మానిటర్ చేస్తారు. మళ్ళీ మనం వచ్చి ఒక డైట్ ఉండాలి, వెయిట్ తగ్గించుకోవాలి, ఇలాంటి విషయాలని ఆలోచిస్తారు. నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, అంటే ఒక ఫారినర్స్. వాళ్ళంతా ఎట్లా అంటే ఈరోజు వెళ్ళాము, ఒక హెవీ ఫుడ్ తిన్నాము. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ యొక్క ఫుడ్ ని కంట్రోల్ చేయాలంటే నెక్స్ట్ ఒక 2 days ఫాస్టింగ్ ఉంటారు. ఫాస్టింగ్ అంటే లిమిట్ ఫుడ్స్ తీసుకుంటారు. అంటే ఆ ఒక వెయిట్ ని వచ్చి ప్రతిరోజు వచ్చి మెజరింగ్ చేస్తూనే ఉంటారు. ప్రతిరోజు వాళ్ళకు వెయిట్ ట్రాక్ చేస్తారు, వాళ్ళ BMI చెక్ చేస్తారు. వాళ్ళు చూడండి 40 years 50 years కూడా చూసారంటే 30 years 25 years యంగ్గా ఉంటారు. వాళ్ళ బాడీ ఒక మెటబాలిజం ఏజ్ వచ్చి చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడున్న మన సిచ్యువేషన్స్ లో ఏజ్ తక్కువ ఉన్నా కూడా వాళ్ళకి వచ్చి 10 years ఎక్కువ ఉన్నట్టు ఉంది. ఇవన్నీ మనము బ్రేక్ చేయాలంటే నా ఒక సజెషన్ ఏమంటే ఒక వెయింగ్ మిషన్ ఇంట్లో పెట్టుకోండి. ప్రతిరోజు వెయిట్ మెజర్ చేయండి. ఒక థియేటర్కి వెళ్తారు, ఒక 1000 రూపాయలు ఖర్చు పెడతారు, థియేటర్కి వెళ్ళేసి వస్తారు. లేకపోతే ఏమైనా ఒక రెస్టారెంట్కి వెళ్తారు, ఒక 2000 ఖర్చు పెడతారు. ఎంతమంది ఇంట్లో వచ్చి ఒక వెయింగ్ మిషన్ ఉంది చెప్పండి? ఎవరు ఇంట్లో వెయింగ్ మిషన్స్ మాక్సిమం నాకు తెలిసి ఏమైనా హెల్త్ ఓరియంటెడ్గా కన్సర్న్ ఇంట్లో వెయింగ్ మిషన్ ఉంటుంది. బట్ వచ్చి ఒక కామన్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక వెయింగ్ మిషన్ ఉండదు. ఒక రీఛార్జ్ చేస్తారు, మాక్సిమం చూసారంటే ఒక రీఛార్జ్ 500,000 ఉంటుంది. ఆ 500,000కే ఒక వెయింగ్ మిషన్ వస్తుంది. నా ఒక సజెషన్ ఏమంటే హెల్త్ మనము ట్రాక్ చేయాలి, వెయిట్స్ మెజర్మెంట్స్ చేయాలి. మన హెల్త్ మనము వెయిట్ మీరు మాక్సిమం మీ BMI మెయింటైన్ చేశారనుకోండి, మీరు హెల్తీగా ఉంటారు. నా ఒక సజెషన్ ఏమంటే ఇలాంటి వెయింగ్ మిషన్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి, మ్యాండేటరీ. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి, ఫుడ్ ఇంటేక్ మంచి ఫుడ్స్గా తీసుకోండి, టేస్ట్ వైజ్గా ఆలోచించద్దండి. హెల్త్కి ఏది మంచిదో అది తినండి, హెల్తీగా ఉండండి. ఇంకా మనము మన ఒక జనరేషన్ నుంచి హెల్తీగా ఉన్నామంటే దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ అన్ని బాగుంటుంది. మనమే ఒక రాంగ్ వేలో వెళ్ళామంటే మన నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ కూడా చాలా ఇబ్బంది పడతారు. అందువల్ల మీరు స్టార్ట్ చేయడం వచ్చి మీతో ఎండ్ కాకుండా నెక్స్ట్ అప్కమింగ్ మీ ఫ్యామిలీస్ కూడా కరెక్ట్గా ఉండాలి. అందువల్ల మీరు కరెక్ట్గా వాళ్ళని ప్లేస్ చేయాలంటే మనం కరెక్ట్గా నడిచామంటే ఆ దారిలో వాళ్ళు కరెక్ట్గా నడుస్తారు. ఇలాగ డిఫరెంట్గా యూనిక్గా కంటెంట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈసారి ఈరోజు ఒకరోజు డైటీషియన్గా ఉన్నాను కదా. నాకు తెలిసి ఈ వీడియో మీకు కొంచెం నచ్చుతుంది అనుకుంటాను. ఈ వీడియోని మీరు కొంచెం ఎంకరేజ్ చేశారంటే మనము ఇలాంటి ఓరియంటెడ్గా కూడా వెళ్దాం. కొన్ని టాపిక్స్ సపోర్ట్ చేస్తూ ఉన్నాను. ఇంకొక వీడియోతో వస్తాం. థ్యాంక్ యూ.